బీఆర్ఎస్ నేతల ఫోన్లు సీసీ కెమెరాలను కొందరు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ నాయకులు. పంట కొనుగోళ్లు జరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రేవంత్ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. ఎస్ఐఆర్ పై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు ఉన్నాయన్నారు గులాబీ పార్టీ నేతలు. హైదరాబాద్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు, బహిరంగ సభపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు, ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో పార్టీ పోషించాల్సిన పాత్రపై చర్చించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతల ఫోన్లు, సీసీ కెమెరాలను కొందరు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తెచ్చి బీఆర్ఎస్ నేతలపై నిఘా పెట్టారన్నారు. హ్యాకింగ్ చేసే వాళ్లను చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కొందరు ఐపీఎస్ అధికారులు హ్యాకింగ్ చేస్తున్నట్లు చెప్పారు. నేతల ఫోన్లు, సీసీ కెమెరాలతో నిఘాపై తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో పంట కొనుగోలు జరక్క రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కొనుగోలు కేంద్రాల్లో 5 కిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తుంటే శనగలు, సన్ఫ్లవర్ను కొనేవారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు హరీష్ రావు. ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఓటర్ జాబితా సవరణ కోసం మే 1 నుండి నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని వెస్ట్ మారెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎస్ఐఆర్ సర్వేపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని సర్వే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు తలసాని. అంటే వాళ్ళ ఫోటో ఐడెంటిటీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఏజెంట్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళ అఫీషియల్ ఇస్తారు. రెండోది ఏంటంటే అది సర్వర్ గా డౌన్లోడ్ అవుతుంది, అది ఇస్తుంది. కాబట్టి మీరు ఒక బూత్ కు 3-4 అవసరం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల శుద్ధి కార్యక్రమం చేపడుతుందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదన్నారు. ఎస్ఐఆర్ పై కొన్ని అనుమానాలున్నాయన్నారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు వినోద్ కుమార్.